మొన్నటి 5 రాష్ట్రాల ఎలక్షన్లల్లా 3 రాష్ట్రాలల్లో గెలిచే వరకు వచ్చే ఓట్ల నాటికి ఎట్లనన్నా చేసి తెలంగాణలో కూడా పవర్ దక్కించుకోవాలని చూస్తుంది సెంట్రల్లో పవర్లున్న పువ్వు పార్టీ. అందుకే ఏం చేస్తే ఇక్కడి ఓటర్లను కమలం పార్టీ దిక్కు కండ్లు మల్పొచ్చు అని మస్తు తీర్ల మాస్టర్ ప్లాన్లు వేస్తుంది. ఇంకో దిక్కు గిసొంటి ప్లాన్లకు తూట్లు ఓడిస్తట్టు కొందరు లీడర్లు ఇంటోళ్ళ కేసుల ముచ్చట్లు చెప్పి బీజేపీ పెబ్బలకు బీపీలు తెప్పిస్తున్నాయట. దాంతో నీకు ఈ తీరు ఆలోచనలు చేసుకుంటా మినిస్టర్ పోస్టుల ముచ్చట ముంగటేసుకున్నారంట మరి. ఈ నడుమ స్టేట్ క్యాబినెట్ విరగబోతున్నది, మంత్రుల నెంబర్ విరగబోతుంది అనే ముచ్చట్ల కంటే సెంట్రల్ సర్కార్ క్యాబినెట్ విస్తరణ మీదనే మస్తు ముచ్చట్లు వస్తున్నాయి. తెలంగాణకెళ్ళి మంత్రి పదవులున్న ఓ బీజేపీ లీడర్ను ఆయన పేరెందుకు గనిగా మళ్ళీ అదో పంచాది. అయితే ఆయన ఇంటోల మీద కేసులు చేయంగా నెగిటివిటీ వచ్చే వరకల్లా నెత్తినొప్పాయి ఆయన మినిస్టర్ పోస్టులకి వెళ్ళి తప్పించి ఇక్కడ బీజేపీ ఎంపీలలో ఒకళ్ళు నా కుర్చీలో ఊలబడేస్తారని వస్తున్నది. మరి ఏం తక్కువ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా బీజేపీకి వెళ్ళి, అలా ఏరి కోరి ఇద్దరికి ఇస్తారు కావచ్చు. ఆయనతో ఒకరికి ఇస్తే ఒకరితో పంచాదే కదా. అసలుకే కమలం పార్టీలో కయ్యాలు ఎక్కువ అన్న పేరు ఉండనే ఉండే. ఇద్దరికి ఇస్తే లొల్లు ఉండదు అని మోడీ టీం ఆలోచన చేస్తుంది అని అంటే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్గో ఇద్దరి పేరే ఒక్క తిరిగి వస్తుందంట ఆకు. ఇద్దరు బీసీ సామాజిక వర్గం అవడే ఎందుకు పెద్ద కారణమట. వీళ్ళిద్దరిని క్యాబినెట్ లో తీసుకుంటే ఇటు ముదిరాజు అటు మున్నూరు కాపు ఇద్దరి సామాజిక వర్గాలకెళ్ళి సపోర్ట్ వస్తుంది. ఊ పార్టీ ఇంకింత ఎగురు పెట్టేందుకు ఆసరైతుందని ఆశపడుతుందట హైకమాండ్. అప్పట్లో బీజేపీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోస్ట్ మీద కూడా ఈటల చానే ఆశలు పెట్టుకుందని వచ్చింది. కార్ పార్టీలో కేసీఆర్ తోనే కయ్యం పెట్టుకొని వచ్చింది కాబట్టి కమలం పార్టీకి వెళ్ళి పెద్ద పోస్టే ఇస్తాము, ఏం రంది పడకొని హైకమాండ్కి వెళ్ళి ఇదివరకే ఈటలకు మాట ఇచ్చారని కూడా వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్ లో జాగిస్తే కలిసి వస్తుందన్న ప్లాన్ లో బీజేపీ ఢిల్లీ లీడర్లు కూడా రని వస్తుంది. మరి ఒక్కరిని తీసేసి ఇద్దరికి పోస్టులు ఇచ్చే ముచ్చట మీద ఏం తేలుతుందనేది రేపు చూడాలిగా. దేశంలో ఏడనైనా సరే ఎలక్షన్లు అయిపోయి కొత్తగా సర్కార్ రాగానే ఆ పార్టీలకు అవతల పార్టీ లీడర్లు దుంకుడు కామని. అభివృద్ధికి నిధుల కోసం పవర్లున్న పార్టీలో చేరుతున్నామని ఆ కన్వాలు కప్పుకున్న లీడర్లు ఎప్పుడు అంతకంటే కామని. ఇక తమిళనాడులో టీవీకే సర్కార్ వచ్చింది కదా, ఎప్పటి తీరే పక్క పార్టీ లీడర్లు విజయ్ పార్టీలకు చిన్నగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇట్లా ఓ దిక్కు విజయ సర్కారు దిగ్విజయంగా దూసుకుపోతుంటే ఇంకో దిక్కు పక్క పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్లు కూడా చాలైనాయి. అసెంబ్లీలో బలపరీక్ష టైంలో అన్నా డీఎంకేకి షాకిచ్చి 25 మంది ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే పార్టీలకెళ్ళి మరగతం కుమార్వేలు, సత్యభామ, జయకుమారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బాజాబ్తో బయటకు వచ్చి విజయ్ పార్టీలో షరీకయ్యారు. మేము అన్నా డీఎంకే పార్టీకి రాజీనామా చేస్తున్నాం అనుకుంటా రిజైన్ లెటర్లు తీసుకుపోయి అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సార్ చేతిలో పెట్టొచ్చారు. అటెంక మంత్రి ఆదవ్ అర్జున్ కలిసి మీటింగ్ పెట్టుకుని టీవీకి చేరినట్టు చెప్పుకొచ్చారు. మొన్ననేగా ఎలక్షన్లు అయిపోయానంటే ఇప్పుడు రాజీనామా చేసిన ఇలా ముగ్గురు నియోజకవర్గాలకు మళ్ళా ఎలక్షన్లు పెట్టాలి. మీదికెళ్ళి విజయ్ 2 జాగాల్లో పోటీ చేస్తే ఓ సీటు ఇడిచిపెట్టుకున్నాడు కదా, ఆ సీటు కూడా ఎలక్షన్లు పెట్టాలి. ఈ లెక్కన ఇప్పటికి 4 జాగాల రీ ఎలక్షన్ రాబోతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇక రేపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఇంకింతమంది నేను వస్తున్నా అనుకుంటా టీవీకి చేరుతారని కూడా తమిళనాడు పొలిటికల్ సర్కిల్ పొట్టు తిరుగుతున్నది. కానీ చూడ్రి ఇవాళ రేపు పక్క పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తున్నామనగానే వెనుక ముంగట కాకుండా ముందైతే రారే అని లటక్కున గుంజుకోబట్టి పవర్లు ఉన్న పార్టీలు. అసొంటిది విజయ్ మాత్రం రాజీనామా లెటర్లు స్పీకర్కి ఇచ్చినాకనే పార్టీలు చేర్చుకొని మళ్ళా మా పార్టీ జెండాతోని మా పార్టీ గుర్తు మీద గెలుస్తారన్న నమ్మకంతో ఇసొంటి నిర్ణయం తీసుకుంటే గ్రేటే అనుకోబట్టి పక్క పార్టీల పాలిటిక్స్ కూడా చూస్తున్న ఓటర్లు.